అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడట. ఇంచుమించు 750 సంవత్సరముల కిందట ముందు కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఆ కుమారునికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని చెప్పేసి ప్రవచనము ప్రవచించబడింది. ఆ ప్రవచనము ప్రవచించిన 750 సంవత్సరముల తరువాత కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు పంపించారంటే ప్రభు అయినటువంటి యెహోవా తన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు తనను పంపించినట్టుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి చెప్పినట్టుగా లేఖనము చలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆయన యొద్ద వచ్చినటువంటి వాడిని, నేను ఆయన యొద్ద ఉన్నటువంటి వాడిని, ఆయన యొద్ద ఉండి ఆయన పంపాడని చెప్పేసి యేసు ప్రభు చెప్తాడు యూదులకి. అలాగనే ఎందుకు పంపించాడు ప్రభు అయినటువంటి యెహోవా, అలాగనే తన ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పంపించారంటే మన పాపములు ప్రాయశ్చిత్తము కావటానికి. తన కుమారుని తానే మనల్ని ప్రేమించి, మనం యేసు ప్రభు నమ్ముకున్నామని కాదు, మనము దేవుని నమ్ముకున్నామని కాదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములు ప్రాయశ్చిత్తమై మనందరూ కూడా పరిశుద్ధులుగా మనం మార్చబడి, నీతిమంతులుగా మార్చబడి, యథార్థవంతులుగా మార్చబడి మనందరం కూడా ఆ నిత్య మహిమైనటువంటి పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి దేవుడు తన కుమారుని పంపించినట్టుగా దేవుడి లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. అలాగనే దాస్యత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా అయితే ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడో, అలాగనే మనల్ని లోకం అనే దాస్యత్వం నుండి బయటికి తీసుకొచ్చి నిజమైన స్వతంత్రులుగా, పాపానికి దాసులుగా కాకుండా, శాపానికి దాసులుగా కాకుండా మనందరూ కూడా స్వతంత్రులుగా ఉండటానికి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన తన కుమారుని పంపించినట్టుగా దేవుని లేఖనాల ఆధారం ద్వారా ప్రభు మాట్లాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు పౌలు గారు అంటారు, మేము బాప్తిజం ఇవ్వటానికి, మేము పేరు ప్రఖ్యాతులు పొందుకోవడానికి, మా వాక్శాత్యం చూపించడానికి, మా జ్ఞానం చూపించడానికి మేము రాలేదు, కానీ సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పంపాడని చెప్పేసి దైవజనుడు పౌలు గారు చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసు ప్రభు దిగి వచ్చిన వాడని దిగి వచ్చాడట. పరలోకం నుండి ఆయన దిగి వచ్చాడు. ఎక్కడి నుంచి దిగి వచ్చాడంటే పరలోకం నుండి దిగి వచ్చాడట. అలాగనే ఎక్కడి నుంచి దిగి వచ్చాడంటే తండ్రిని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చాడట. అలాగనే సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడట. అలాగనే ఎవరు సమీపించినటువంటి తేజస్సినటువంటి ఆ మహిమను విడిచిపెట్టి మన కొరకు యేసు ప్రభు దిగి వచ్చాడట. అలాగనే శిలువ మరణము పొందినంతగా ఆయన శ్రమపడటానికి ఈ భూమి మీదకి దిగి వచ్చినట్టుగా దేవుని లేఖనాలు చలవిస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనందరూ కూడా ఆ నిత్య మహిమలో ప్రవేశించటానికి దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడు యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపినట్టుగా దేవుని లేఖనం చలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభు అయినటువంటి యెహోవా తన ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుళ్ళు పంపారు కదా. పంపించినటువంటి ఆయన పంపారు, ఆయన వచ్చారు. ఆయన యేసు ప్రభు వచ్చినటువంటి వాడు. ఆయన పుట్టినటువంటి వాడు కాదు, ఆయన వచ్చినటువంటి వాడు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఆదిలో ఉన్నటువంటి వాడిని. ఆదిలో నేను రహస్యముగా మాట్లాడినటువంటి వాడిని కాదు, నేను ఆదిలో అక్కడ ఉన్నటువంటి వాడిని, నేను అబ్రాహాము కంటే ముందున్నటువంటి వాడిని అని యేసు ప్రభు చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ నుండి వచ్చినటువంటి వాడిని, నేను అక్కడ ఉన్నాను. ప్రభు అయినటువంటి యెహోవా తన ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మలు నన్ను పంపారు, అందుకొరకే నేను వచ్చానని చెప్పేసి యేసు ప్రభు చెప్తున్నాడు. అయితే ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? వాళ్ళు పంపారు, ఈయన వచ్చాడు. ఈయన వచ్చి ఏం చేశాడు? ఏం చేయటానికి వచ్చాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు దిగి వచ్చాడు?
ఎందుకు దిగి వచ్చాడు? చదవండి, యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 44 నుండి 47 వరకు. అంతటి యేసు బిగ్గరగా ఇట్లనెను, నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాయందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నాయందు కాదు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే అర్థమేంటండి? గమనించారా? నాయందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నాయందు విశ్వాసం ఉంచినట్టు కాదు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు. అంటే ఇక్కడ నేనే తండ్రిని కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాను. అయితే తండ్రిని నేనే. నా మీద విశ్వాసం ఉంచితే పంపిన వాని యందు విశ్వాసం ఉంచినట్టంట. నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచినట్టు. అంటే పంపినవాడు ఒకడే, వచ్చినవాడు ఒకరే. పంపింది ఒకరే, వచ్చింది. బైబిల్ చక్కగా అర్థం చేసుకోవాలి. నాయందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నాయందు కాదు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచినట్టు. నన్ను చూచువాడు నన్ను పంపిన వారినే చూచుచున్నాడు. నన్ను చూచేవాడు, నన్ను చూసేవాడు ఎవరిని చూస్తున్నాడు? నన్ను పంపిన వారిని చూస్తున్నాడు. అంటే తండ్రి అయినటువంటి దేవుడి మీద చూస్తున్నారు. వచ్చింది ఎవరు? కుమారుడు. పంపింది ఎవరు? తండ్రి. ఈయనేమంటున్నాడు? నాయందు విశ్వాసం ఉంచితే పంపిన వాని యందు విశ్వాసం ఉంచినట్టు, నన్ను చూస్తే నన్ను పంపిన వాడిని చూసినట్టు. దేవుడు యేసు ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడంటే, వచ్చింది ఎవరు? తండ్రినే. దేవునికి స్తోత్రం. వాళ్ళు అంటారు, అయ్యా యెహోవా తండ్రిని చూపించంటే ఏనంటాడు? మీతో మాట్లాడేది తండ్రి అయితే మీతో మాట్లాడేది ఎవరు? ఆయన్నే నేను వచ్చాను. మీతో మాట్లాడేది ఆదిలో ఆదామును తయారు చేసినటువంటి యెహోవా తండ్రి నేను. నాయందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నాయందు కాదు, కానీ నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచినట్టు. నన్ను చూచువాడు నన్ను పంపిన వాడిని చూచినట్టు. దేవునికి స్తోత్రం. నాయందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు చీకటిలో నిలిచి వండుకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చింది. హల్లెలూయా. యేసు ప్రభు మొదటి రాకడ. యేసు ప్రభు మొట్టమొదటిగా 2025 సంవత్సరం కిందట ఈ భూమి మీదకి వచ్చాడు. ఫస్ట్ వచ్చింది ఎందుకంటే తీర్పు తీర్చడానికి కాదంట, లోకాన్ని రక్షించడానికి నేను వచ్చాను. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు ఎవరంట? వచ్చినటువంటి వాడు, పుట్టినటువంటి వాడు కాదు. నేను ఎందుకు వచ్చానంటే నేను తీర్పు తీర్చడానికి రాలేదు. తీర్పు తీర్చే టైంకి ఒక టైం ఉంది. ప్రభు రాకడ అయిపోయిన తర్వాత, రెండో రాకడ అయిపోయిన తర్వాత అప్పుడు తీర్పు. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే
లోకాన్ని రక్షించడానికి వచ్చాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట? లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఈ యేసు ప్రభువే యెహోవా తండ్రి, యెహోవా తండ్రి యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే లోకానికి తీర్పు తీర్చడానికి కదట. తీర్పు తీర్చడానికి కాదు, నేను లోకమును రక్షించడానికి వచ్చాను. లోకం అంటే మనుషులను రక్షించడానికి వచ్చాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే చాలా మంది మత మార్పిడి చేయడానికి, కుటుంబాలు చుచ్చులు పెట్టడానికి యేసు ప్రభు వచ్చింది అని చెప్పేసి అంటారు. అయితే దేవుడి వాక్యం చలవిస్తుంది. ఆయన అంటున్నాడు, నేను లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాను, లోకాన్ని రక్షించడానికి వచ్చాను అని చెప్పేసి యేసు ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మి బాప్తిజము పొందినటువంటి వాడు రక్షించబడతాడు. ఎలా రక్షించబడతాడంటే, ఎవరైతే నమ్మి మారు మనసు పొందుకొని బాప్తిజము పొందుకుంటాడో వాడు రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. బాప్తిజం ఎందుకంటే మనం రక్షించబడటానికి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారనే మనం మన నోటితో ఒప్పుకొని మనం విశ్వసించి నీటి బాప్తిజం తీసుకుంటే అప్పుడు మనము రక్షించబడతా ఉంటాం. ఎవడైనా నమ్మి మారు మనసు పొంది బాప్తిజం పొందితే వాడు రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని చెప్పేసి దేవుని వాక్యం చదువుతుంది. మనందరం కూడా రక్షించాలంటే ఆయన అంటాడు, నమ్మి బాప్తిజం పొందినటువంటి వాడు రక్షించబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం ఉంటుంది. చదవండి. నమ్మి బాప్తిజం పొందినటువంటి వాడు రక్షించబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడను. అంటే ఆయన యేసు ప్రభు దేవుడు కాదని ఎవరైతే నమ్మరో, ఎవరైతే మారు మనసు పొందుకోరో, ఎవరైతే బాప్తిజం తీసుకోరో వారికి శిక్ష విధించబడదట. అందుకొరకు ఆయన అంటాడు, నేను లోకానికి ఇప్పుడు తీర్పు తీర్చడానికి రాలేదు. తీర్పు తీర్చే ఒక టైం ఉంది. ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చానంటే లోకాన్ని రక్షించడానికి వచ్చాను, మనుషులను రక్షించడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ మాట చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే తన ఇష్టమును నెరవేర్చుకోవడానికి కదట. తన చిత్తాన్ని తన ఇష్టానుసారంగా జీవించడానికి, తన ఇష్టానుసారంగా నడిపించడానికి రాదంట. ఆయన ఎవరైతే పంపించారో ఆయన చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి చిత్తం ఏంటంటే పరిశుద్ధత యందు, ఘనత యందు తన ఘటాన్ని ఏ విధముగా కాపాడుకోవాలనో, పరిశుద్ధతలో ఏ విధంగా కాపాడుకోవాలనో, ఒక విలువైన జీవితం జీవించడంలో ఏ విధంగా కాపాడుకోవాలనో, తన ఘటాన్ని కాపాడుకోవాలనో అది ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి చిత్తం ఏంటి? మనం పరిశుద్ధంగా ఉండాలి, మనము ఘనముగా ఉండాలి. ఘనహీనుడిగా ఉండటం కాదు, అపవిత్రులుగా ఉండటం కాదు. తండ్రి చిత్తం ఏంటంటే మనం పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలంట, ఘనమైన జీవితం జీవించాలంట. లోకములో మనం గనులుగా నిలబడాలి, లోకములో విలువైన వ్యక్తులుగా మనం కనబడాలి, లోకములో మనము ఒక అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఒక ఘనమైన వ్యక్తులుగా మనం కనపడాలని, మనందరం కూడా పరిశుద్ధులుగా కనపడాలని, పవిత్రులుగా కనపడాలని, నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఉండాలని దేవుడు తన చిత్తం అంట. ఆ విధంగా మన ఘటం, ఈ దేహం, ఈ శరీరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనో,
ఏ విధంగా కాపాడుకోవాలో అది తెలుసుకోవటమే తండ్రి చిత్తం. పరిశుద్ధంగా ఎలా ఉండాలి, ఒక విలువైన జీవితము జీవించడానికి మనం ఎలా ఉండాలని చెప్పేసి అది తెలుసుకోవటమే తండ్రి చిత్తం అంట. ఆ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వారు మాత్రమే తండ్రి చిత్తమును జరిగించినటువంటి వారంట. అందుకే యేసు ప్రభు అంటాడు, నాలో పాపముందని మీరు ఎవడు స్థాపించగలుగుతాడు? ప్రపంచానికి సవాలు విసిరాడు. ప్రపంచానికి దేవుళ్ళు దేవతలు అనబడేవారు ఏ ఒక్కరు కూడా ఈ మాట చెప్పలేకపోయారు. నాలో పాపం ఉందని మీరు ఎవడు స్థాపించగలుగుతాడు, ఎవడు మీలో రుజువుపడతాడని చెప్పేసి ప్రపంచానికి సవాలు విసిరినటువంటి దేవుడు యేసు ప్రభు. అందుకొరకు ఆయన అంటాడు, పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఏ విధంగా కాపాడుకోవాలనో అది ఎరిగి ఉండటమే, అది తెలుసుకోవటమే తండ్రి చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది తండ్రి చిత్తం ఏంటంటే యుక్త ప్రవర్తన గలవారై, మనందరం కూడా మంచి ప్రవర్తన గలవారై లోకములో మూర్ఖంగా మాట్లాడేవారు నోరును మనం మూపించడమే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. లోకములో అనేక మంది రకరకాలుగా మూర్ఖులుగా మాట్లాడుతున్నారు. మూర్ఖులుగా మాట్లాడే వారికి మనం యుక్త ప్రవర్తన కలిగి, మంచి ప్రవర్తన కలిగి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, యథార్థవంతమైన ప్రవర్తన కలిగి, పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండి అజ్ఞానముగా మాట్లాడేవారు నోరును మనం మూపించడమే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది దేవుని చిత్తం ఏంటంటే అన్ని విషయములో మేలు విషయములో, కీడు విషయంలో, సంతోష విషయంలో, దుఃఖ విషయంలో, అన్ని విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే తండ్రి చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కూడా పరిశుద్ధతను కాపాడుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అలాగనే అజ్ఞానంగా మాట్లాడేవారు నోరును యుక్త ప్రవర్తన కలిగి, మంచి ప్రవర్తన కలిగి అందరి నోరును మూపించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అలాగనే అన్ని విషయంలో, సంతోషములో, దుఃఖములో కూడా దేవుణ్ణి స్తుతించి అలాంటి అనుభవంలోకి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే ఆయన ఇష్ట ప్రకారం జీవించడానికి కదంట, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కదంట. ఎవరైతే యేసు ప్రభువును పంపించారో తండ్రి చిత్తమును నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మనందరం కూడా యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నామంటే మన ఇష్టాలను పక్కన పెట్టి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం దేవుడు తీసుకొచ్చాడు. లోకములో మన ఇష్టానుసారంగా జీవించాం, మన ఆలోచన ప్రకారం జీవించాం, కానీ అన్నింటిలో మనం విఫలమైపోయాం. నాతో సహా మనందరం కూడా యేసు ప్రభువుని నమ్ముకోకుండా మన ఇష్టం, మన ఆలోచన, మన జ్ఞానం చొప్పున మనం ఎప్పుడైతే స్వనీతి చొప్పున మనం ఎప్పుడైతే నడిచామో అన్నింటిలో విఫలమైపోయాం. అయితే ఎందుకు యేసు ప్రభు మనల్ని ప్రేమించి ఈ మందిరానికి తీసుకొచ్చాడంటే తండ్రి చిత్తమును నెరవేర్చడానికి. ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తామో అప్పుడే అన్నిట్లో సంపూర్ణమైనటువంటి జయము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గత 12 సంవత్సరాల నుండి నా జీవితంలో ఎక్కడ కూడా విఫలము, ఫెయిల్ అనే మాట నాకు కనపడలేదు. దేవునికి స్తోత్రం. ఏ పని కూడుకున్నా, ఏ పని తలంచిన కూడా అన్నిట్లో విజయం. ఎందుకంటే మనందరం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాం కనుక దేవుడు మన పక్షాన ఉండి మనతో యుద్ధం చేసే వారితో దేవుడే యుద్ధం చేసి అన్నిట్లో విజయం దేవుడు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే తన చిత్తాన్ని పక్కన పెట్టి తండ్రి చిత్తమును నెరవేర్చడానికే భూమి మీదకి వచ్చాడు. అందుకొరకే ఆయన ఇక్కడ కన్ను మూసిన వితిన్ సెకండ్లోనే తండ్రి సింహాసనంలో ఆశీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను మనందరం కూడా మన చిత్తాన్ని పక్కన పెట్టి తండ్రి చిత్తాన్ని ఎప్పుడైతే నెరవేరుస్తామో ఇక్కడ కన్ను మూస్తే మనందరం కూడా పరలోక రాజ్యంలో కన్ను తెరుస్తాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే యేసు ప్రభు వచ్చాడు. దేని కొరకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే యేసు ప్రభు మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
3వ మాట చదవండి. మార్కు సువార్త, ఎందుకు ఆయన యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడో. మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలువవచ్చును కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోగులకే వైద్యుడు అవసరం, ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు. అలాగనే నేను పాపులను పిలువవచ్చుని, పాపుల కొరకు వచ్చాను, నీతిమంతులను పిలవటానికి నేను రాలేదు. నేను పాపుల కొరకు వచ్చాను, పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చాను, పాపం నుండి శాపం నుంచి విడిపించి వారందరూ కూడా పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చాను, నీతిమంతుల కొరకు నేను రాలేదని చెప్పేసి యేసు చెప్తున్నాడు. అంటే ఈ భూమి మీద ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? ఈ భూమి మీద ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను పాపుల కొరకే వచ్చాను, నేను నీతిమంతుల కొరకు రాలేదు. నేను పాపుల కొరకే, పాపులను పిలవచ్చి, పాపులను పిలిచి పరిశుద్ధులుగా మార్చి పరలోక రాజ్యానికి తీసుకోవడానికి వచ్చాను, కానీ నీతిమంతుల కొరకు రాలేదని చెప్పేసి యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే బైబిల్ చదివిస్తుంది ఎంతమంది నీతిమంతులు. చదవండి. రోమాపత్రిక 3వ అధ్యాయము, రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు, దేవుణ్ణి వెతుకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడును లేడు. ఏమంటానంటే, నేను పాపులను పిలవవచ్చాను. ఈ మాట వింటే చాలా మంది నీతిమంతులు ఉన్నారేమో, వాళ్ళ కొరకు రాలేదేమో. ఇప్పుడు మనందరూ కూడా పాపులం అనమాట. మామూలుగా రానటువంటి వాళ్ళందరూ కూడా నీతిమంతులు. దీని పక్కన యేసు ప్రభు అన్నాడు, నేను పాపులను పిలవవచ్చుని, నీతిమంతులను నేను పిలవరాలేదంటే ఈ మాట ప్రకారం చూస్తుంటే నీతిమంతులు ఉన్నారేమో, వాళ్ళ కోసం నేను రాలేదు, నేను పాపుల కొరకే వచ్చానని చెప్పేసి యేసు ప్రభు చెప్తున్నాడు. అయితే బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువాడు ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా అందరూ ఏక మనసుతో ఏక బాటలో పనికి మాలిన వారైపోయారట. మేలు చేయవాడు కూడా లేడు, ఒక్కడైనా లేడట. మేలు చేసేవాడు ఒక్కడు లేడట. మనం అంటాము ఆయన చాలా మేలు చేశాడండి. మేలు చేసేవాడు. మేలు అంటే ఏంటంటే, మేలుకు పుణ్యం అంటారు కదా. పుణ్యము, నువ్వు పలానా చేస్తే నీకు పుణ్యం ఉంటుందని. పుణ్యం అంటే ఏంటంటే, నిజమైన పుణ్యం అంటే ఏంటంటే, పరలోక నరకము నుండి తప్పించి పరలోక రాజ్యానికి చేర్చడమే అదే పుణ్యం. దానికి మించిన పుణ్యం లేదు. అంటే దాన్ని బట్టి చూస్తే ఈ భూమి మీద పుణ్యం చేసేవాడు ఒక్కడు లేడు. భయంకరమైన నరకం నుండి తప్పించి పరలోక రాజ్యము చేర్చడమే పుణ్యం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభుల వారి నీతిమంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నీతిమంతుడిని వెంబడిస్తే, ఆ నీతిమంతుని విశ్వసిస్తే మనందరం కూడా నీతిమంతులుగా మార్చబడతాం. విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులుగా మార్చబడతామంట. విశ్వాసము ద్వారా యేసు ప్రభు నమ్మితే, ఏమని? యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే ప్రపంచానికి సృష్టికర్త, ఆయనే లోక రక్షకుడు, ఆయనే పాపము నుండి శాపము నుండి విడిపించే దేవుడు, ఆయనే నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యానికి చేర్చే దేవుడు, ఆయనే మరణాన్ని జయించిన దేవుడని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, నమ్ముతావో, అప్పుడే నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో అడుగు పెడతావు.
ఏదో నమ్మడం అంటే ఏదో ఆదివారం నా పోయి పేరు కాదు. దేవుడు నా కొరకు వచ్చాడు, నేను పాపిని, నా పాపములను శాపములను తొలగించి పరిశుద్ధులుగా మార్చడానికి భూమి మీదకి వచ్చాడు. నా కొరకు 33.5 సంవత్సరాలు జీవించాడు. నా కొరకు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాడు. నా కొరకు రక్తం గార్చాడు. ఆ రక్తం ద్వారా నేను శుద్ధీకరించబడ్డాను. నా కొరకు ప్రాణం పెట్టాడు. నా కొరకు తిరిగి లేచాడు. మరలా పరలోకి వెళ్ళాడు. మరలా నా కొరకు నేను నీతిమంతులుగా మార్చబడిన తర్వాత నా కొరకు వచ్చి నన్ను తీసుకుపోతాడని చెప్పేసి మనం ఈ విధమైనటువంటి విశ్వాసం ఉండాలి, ఈ విధమైనటువంటి నమ్మకం ఉండాలి. నమ్మి బాప్తిజము పొందినటువంటి వాడు రక్షించబడతాడు. ఎలా నమ్మాలి? ఈ విధమైనటువంటి ప్రాసెస్ ఇదంతా కూడా నా కొరకే వచ్చాడు, నా కొరకే ప్రాణం పెట్టాడు, నా కొరకే రక్తం కాచాడు, నా కొరకే తిరిగి లేచాడు, మరలా నా కొరకు రాబోతున్నాడు, రెండవ రాకడ రాబోతున్నాడు. నేను సజీవుడిగా ఉంటే ఇలాగనే ఈ మట్టి శరీరం మహిమా శరీరంగా మార్చబడి పరలోకానికి ఎత్తబడతాను. ఒకవేళ సమాధులు ఉంటే సమాధి తెరవబడి నేను పరలోక రాజ్యంలో చేర్చబడతాను చెప్పేసి అలాంటి విశ్వాసం కలిగి ఉంటేనే మనం నీతిమంతులుగా మనం మార్చబడతాం. అప్పుడే పరలోక రాజ్యంలో అడుగు పెడతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే పాపులను పిలిచి పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చాడు. నీతిమంతుల కొరకు రాలేదట. అంటే నీతిమంతుడు ఒక్కడు లేడు నీతిమంతుడు. ఆ మధ్యలో హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుడు సత్య. దేవుని వాక్యమే సత్యం, దేవుని వాక్యమే సత్యం, ఆయన వాక్యమే సత్యం, ఆయన వాక్యమే సత్యం. ఈ భూమి మీద సత్యం అనేది ఉందంటే అది ఆయన వాక్యమే. పరలోకానికి మార్గం ఉందంటే ఆయన వాక్యమే. జీవం ఉందంటే ఆయన వాక్యమే. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా 4వ మాట చదవండి. యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే లోకమునకు ఈ లోకానికి వచ్చి తిని, సత్య సంబంధమైనటువంటి ప్రతి వాడు నా మాట వినునను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి. సత్యం అంటే వాక్యమే సత్యం. ఆయన గురించి ఆయన సాక్ష్యం ఇవ్వటానికి భూమి మీదకి వచ్చాడంట. నేను ఉన్నవాడును, నేను అనువాడును, నేనే దేవుడిని, నేనే ప్రపంచానికి సృష్టికర్తని చెప్పేసి ఆయన గురించి ఆయన ప్రకటించుకోవడానికి, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆయన తన రుజువుపరచుకోవడానికి, ఆయన మహిమను ప్రజలందరికీ కనపరచడానికి, ఆయన గురించి ప్రకటించడానికి, ఆయన గురించి బోధించడానికి, నేనే దేవుడిని చెప్పేసి ప్రకటించడానికి, పరలోక రాజ్యం గురించి, నరకం గురించి, సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వటానికే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడంట. యేసు ప్రభు వచ్చినటువంటి వాడు, పంపబడిన వాడు. అయితే ఆయన గత 2025వ సంవత్సరం కిందట కన్యక ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రవశించిన విధంగా ఈ భూమి మీదకి ఆయన తన వాక్యమే శరీరము దాల్చుకుని భూమి మీదకి వచ్చింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వాడు కాదు, ఆయనే సృష్టికర్త. ఆదిలో వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా భూమి మీదకి దిగి వచ్చింది. అందుకొరకు మనందరం కూడా పండగ చేసుకుంటున్నాం. యేసు ప్రభు సృష్టికర్త. చాలా మంది సృష్టికర్త అంటే ఒప్పుకోరు. మనము ఒప్పింపజేయాలి, మనము ప్రకటించి యేసు ప్రభువే ఆదిలో ఉన్నటువంటి వాడు. ఆదామును తయారు చేసిన ఎవరు? యేసు ప్రభువే.
చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దాం రండి అని వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారు. ఎవరు? యెహోవా తండ్రి, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళు ముగ్గురు రండి మన పోలిక చొప్పున. మన ఇప్పుడు ఒక్కరుంటే మన అంటారు, నా అంటారు. నేను ఒక్కరున్నా అనుకోండి, నా పోలిక చొప్పున నా స్వరూపమందు నేను చేసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటాను. మన పోలిక చొప్పున అంటే మీరు కూడా ఉన్నారండి. అక్కడ ముగ్గురు ఉన్నారు. చదవండి. ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయదము. దేవుడికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుళ్ళు కాదు అక్కడ, దేవుడు ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము రండి అని చెప్పేసి ఆయన పిలుస్తున్నట్టుగా దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక యేసు ప్రభు ఎవరంటే, ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు. యేసు ప్రభు సృష్టికర్త, ప్రపంచానికి సృష్టికర్త. ఎందుకు వచ్చాడంటే లోకానికి తీర్పు తీర్చడానికి కాదు, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. రెండవది తన ఇష్టమును నెరవేర్చుకోవడం కాదు, తను పంపినటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వచ్చాడు. మూడవది పాపులను పిలిచి పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చాడు. నాలుగవది సత్యమును గురించి తనను తాను గురించి ప్రజలందరికీ సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఆయన దిగి వచ్చాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా యేసు ప్రభు గురించి క్లియర్గా స్పష్టంగా మనం తెలుసుకొని తెలియనటువంటి అనేకులు మనం ప్రకటించాలి. చాలామందికి తెలియదు. యేసు ప్రభు యెహోవా తండ్రి గురించి తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడి గురించి తెలియదు. కనుక మనందరం కూడా కనిపించిన ప్రతి ఒక్కరికి యేసు ప్రభు గురించి క్లియర్గా మనము ప్రకటించి వారికి ఆ పాపపు పొరలను కూడా తొలగించి సత్యముగా గుర్తుపెట్టి అలాంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మనం నేర్పించే వరకు మనం తయారు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవదూత గొల్లలు కనపడింది. దేవదూత గొర్రెలు కాసుకునే వారు కనపడింది. అయితే నేను చాలా మంది నోట విన్నాను, చాలామంది మా గొల్లవాళ్ళు ఎరువులై పోగొట్టుకున్నారు, మీరు తెచ్చుకున్నారు. యేసు ప్రభు మీ దేవుడు కాదు, మా దేవుడు అని చెప్పేసి గొల్లవాళ్ళు, తెలుసా గొల్లవాళ్ళు అంటే? వాళ్ళు అంటారు, ఏమంటారంటే యేసు ప్రభు మా కనపరిచాడు, మా వాళ్ళ కనపరిచాడు. మా వాళ్ళు హీరోలయ్యి, మా వాళ్ళు తెలివి తక్కువలయ్యి, మా వాళ్ళు పోగొట్టుకుంటే మీరు తెచ్చుకున్నారు. అంటే గొల్లోలకు ఒక దేవుడు, వాళ్ళకు ఒక దేవుడు, వీళ్ళకు ఒక దేవుడు ఉంటాడా? ప్రపంచానికి భూమి ఒకటి, ప్రపంచానికి ఆకాశం ఒకటి, ప్రపంచానికి సూర్యుడు ఒకడు, చంద్రుడు ఒకడు, ప్రపంచానికి దేవుడు కూడా ఒకటే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల కాపరులు అంటే ఎవరంటే దైవ సేవకులు. గొర్రెల కాపరులు అంటే ఎవరు? కాపరులు అంటే ఎవరు? దైవ సేవకులు. దైవ సేవకులకు కనిపించాడు దేవుడు. దేవదూత ప్రత్యక్షమై ఆ శుభవర్తమానం ఎవరికి చెప్పాడంటే దైవ సేవకులకి. అది తెలియక మాకు కనిపించాడు, మా వాళ్ళకి కనిపించాడు, మా వాళ్ళు తెలివి తక్కువలై పోగొట్టుకున్నారు, మీరు తెచ్చుకున్నారు. ఏం బొమ్మ తెచ్చుకోవటం? యశుభ్రం తెచ్చుకోవడం బొమ్మ? ప్రపంచానికి దేవుడు ఆయన, ప్రపంచానికి దేవుడు. యేసు ప్రభు ఎవరంటే ప్రపంచానికి దేవుడు. యేసు ప్రభు ప్రపంచానికి దేవుడు అని మనం ప్రకటించాలి. ఆయనే ఎలా దేవుడు అనేది కూడా మనం ప్రకటించాలి. యేసు ప్రభు పుట్టినటువంటి వాడు కాదు,
యేసు ప్రభు పంపబడిన వాడు, వచ్చినవాడు, దిగి వచ్చినవాడు. ఎందుకు దిగి వచ్చాడో, ఎందుకొరకు వాళ్ళిద్దరు పంపించారో, ఎందుకొరకు ఆయన పుట్టాడో అందరూ కూడా క్లియర్గా మనము దేవుడు మనతో మాట్లాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు పంపించారంటే మన పాపములు ప్రాయశ్చిత్తము కావడానికి పంపించారు. దాసత్వము నుండి, బానిసత్వము నుండి విడిపించడానికి పంపించాడు. దైవ సేవకులు ఎందుకు పంపించాడంటే సువార్త ప్రకటించడానికి పంపించాడు. ఏదో చెప్పడానికి కాదు. తన గురించి, సేవకుల గురించి, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ బంధువుల గురించి, అతని గురించి చెప్పుకోవడానికి కాదు దేవుడు పంపించింది. సువార్త ప్రకటించడానికి యేసు ప్రభువు మోసినటువంటి ఆ శిలువ ప్రయాసం వ్యర్థము కాకుండా ప్రతి ఒక్కరూ రక్షించబడటానికి, సువార్తను ప్రకటించడానికి సేవకులు పంపించారు. అయితే ఎందుకు యేసు ప్రభు వచ్చాడంటే ఆయన లోకములకు తీర్పు తీర్చడానికి కాదు, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. తన చిత్తమును పక్కన పెట్టి తండ్రి చిత్తం, పంపినటువంటి తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. పాపులను పిలవచ్చడానికి వచ్చాడు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపులే అని దేవుని వాక్యం చలవిస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుణ్ణి వెదికి తెలుసుకుందామని అనేవాడు ఒక్కలేడట. దేవుణ్ణి వెదికి తెలుసుకోవాలి, దేవుణ్ణి తెలుసుకోవాలని చెప్పేసి ఏ ఒక్కరు లేదా. అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా ఒకే బాటలో, ఒకే మార్గంలో పనికి మాలి వారికి తయారైపోయారు. మేలు చేయువాడు లేడు, ఒక్కడు లేడు. మేలు చేసి భూమి మీద మేలు చేసేవాడు లేడు. మేలు చేసేవాడు యేసు క్రీస్తు ప్రభులు వారు ఒక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే తన గురించి సాక్ష్యం ఇవ్వటానికి, నేనే తండ్రిని, నేనే కుమారుణ్ణి అని చెప్పేసి ఆయన ప్రకటించడానికి వచ్చాడు. సత్యము గురించి సాక్ష్యం ఇచ్చి ప్రజలందరికీ విశ్వాసం కలిగించి వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా మార్చబడి, పరిశుద్ధులుగా మార్చబడి, ఆ భయంకరమైనటువంటి నిత్య నరకం నుండి తప్పించబడి పరలోక రాజ్యానికే చేర్చడానికి భూమి మీదకి యేసు ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం పరలోకం అంటాం కదా. పరలోకం అంటే పరలోకం నువ్వు పోయిచ్చావా? పరలోకం నువ్వు పోయిచ్చావా? పరలోకం చూసావా? యేసన్న గారికి ఒక ఆయన వచ్చాడంట. యేసన్న గారికి ఒక ఆయన వచ్చి, దేవుడు లేడు, ఏం లేడు, పరలోకం లేదు, నరకం లేదు, దేవుడు ఉంటే చూపించన్నాడట. దేవుడు ఉంటే చూపించు, పరలోకం ఉంటే చూపించన్నాడట. ఏమన్నాడంట? నీకు బుర్రలేదు అన్నాడంట. నీకు బుర్రలేదు, నీకు మెదలేదు, నీకు తెలియలేదు. ఎందుకంటే నేను ప్రొఫెసర్ని, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను మంచి క్వాలిఫికేషన్ ఉంది నాకు అని చెప్పాడు. నీకు బుర్రలేదు ఉందా? ఉంటే చూపించు. బుర్ర లేదు నీకు, చూపించు అంటే చూపించాలి ఏం చేయాలి? తల పగలగొట్టాలి. బుద్ధి లేనటువంటి వాడంట, తెలివి లేనటువంటి వాడంట దేవుడు లేడంట. బుద్ధి లేనటువంటి వాడు, తెలివి లేనటువంటి వాడు పరలోకం లేదు, నరకం లేదంటాడంట. చదవండి, బైబిల్ చదవండి. కీర్తన గ్రంథం, కీర్తనలు 51, 53 అధ్యాయం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయ ఒకడును లేడు. చూడండి, బుద్ధి లేనటువంటి వాడు అని చెప్పింది తప్ప, ఎస్ఆర్ గారు మాట్లాడింది తప్ప. నీకు బుర్ర లేదు, నీకు తెలివి లేదు, నీకు జ్ఞానం లేదు. చూపించాలంటే బుర్ర పగలగొట్టాలి.
మనం పరలోకం కానీ నరకం కానీ దేవుడిని కానీ చూడాలంటే ఏం చేయాలా? కన్ను మూయాలి. మనందరం కూడా ఎప్పుడైతే కన్ను మూస్తామో, ఎప్పుడైతే చనిపోతామో అప్పుడు దేవుడు కనపడతాడు, అప్పుడు పరలోకం కనపడుతుంది, అప్పుడు లోకంలో ఉన్నటువంటి మనకైతే నరకం క్లియర్ కనపడుతుంది. అంత లేకుండా అంత టైం ఎందుకు అనుకుంటే, అంత టైం ఎందుకు అనుకుంటే ఒక 5 నిమిషాలు ముక్కు మూసుకుంటే 5 నిమిషాలు కనపడుతుంది. ఈ మాట అడిగినటువంటి వాళ్ళకి పరలోకం లేదు, నరకం లేదు, దేవుడు లేనటువంటి వాళ్ళకి వారు చూడాలనుకుంటే నోరు ముక్కు 5 నిమిషాలు మూసుకుంటే అప్పుడే కనపడుతుంది. అంతే. పెద్ద ఈజీది. పరలోకం కానీ నరకం కానీ దేవుడు కానీ సాతాను కానీ కనపడాలంటే 5 నిమిషాలు నోరు ముక్కు మూసుకున్నామంటే అప్పుడే నీకు జవాబు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బుర్ర లేనటువంటి వాడు, బుద్ధి లేనటువంటి వాడు దేవుడు లేడు, అపవాది లేదు, పరలోకం లేదు, నరకం లేదంటని చెప్పేసి బైబిలే చదివిస్తాడు. బుద్ధి లేనటువంటి వాడు దేవుడు లేడంటాడు, తమ హృదయంలో అనుకుంటాడంట, అది బయటికి చెప్తాడట. ఈ దినాన్ని అనేక మంది నాస్తికులు దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని చెప్పేసి అనేక మంది, వాళ్ళందరికీ బైబిల్ పేరు పెట్టేటువంటి పేరు ఏంటంటే బుద్ధిహీనులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మనందరిని రక్షించడానికి, తండ్రి చిత్తం నెరవేర్చడానికి, పాపులను నీతిమంతులుగా మార్చడానికి, తనను గురించి తన సాక్షి చెప్పడానికి భూమి మీదకి వచ్చాడు. ఈ మాటలన్నీ కూడా దేవుడు మన హృదయంలో స్థిరపరిచి నూరంతలుగా ఫలింపు చేసి మనలందరినీ కూడా పరలోక రాజ్యానికి చేర్చబడుదుము గాక. ఆమేన్. దయచేసి మోకరించండి, ముగింపు ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ, దేవానికి స్తోత్రాలు. అయినా అయ్యా మీరు పంపబడ్డారని, నాయనా మీరు రాక మునుపు మీ గురించి ప్రవచించడం జరిగిందని ప్రభు బహు తేటగా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. నాయనా మీరు పంపబడ్డారని, ప్రభువు యెహోవా తన ఆత్మను పంపారని, నేను యెహోవా యొద్ద ఉన్నాను, ఆయన యొద్ద నేను వచ్చానని ఈ లేఖనాల ఆధారం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. అయ్యా 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 తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా పాపములు ప్రాయశ్చిత్తము కావడానికి మీరు యేసు ప్రభువుని నీ కుమారుని పంపినట్లుగా ఈ లేఖనాల ఆధారం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. దాసత్వము నుండి, బానిసత్వం నుండి విడిపించబడి ఆయన నిజమైన స్వతంత్రులుగా మార్చబడికి మీరు పంపారని ప్రభుని లేఖనాల ఆధారం ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా యేసే మీరు ఎందుకు వచ్చారని ఒక తేటగా మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా లోకానికి తీర్పు తీర్చడానికి కాదు కానీ లోకమును రక్షించడానికే మీరు వచ్చారని తండ్రి, నీ చిత్తమును పక్కన పెట్టి అయినా నిన్ను పంపినటువంటి తండ్రి చిత్తమును, పరలోకమైనటువంటి తండ్రి చిత్తము నెరవేర్చడానికే మీరు వచ్చారని ప్రభువా. అయినా పాపులను మాత్రమే పిలవచ్చిన అయినా వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా మార్చి పరలోక రాజ్యానికి చేర్చబడికే మీరు వచ్చారని మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. సత్యమును గురించి సాక్ష్యము చెప్పడానికే, సాక్ష్యం ఇవ్వడానికే మీరు భూమి మీదకి దిగి వచ్చారని బహు తేటగా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది, దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది.
వారాయణకు ప్రజలయ్యుందురు, వారాయణకు ప్రజలయ్యుందురు. ఆనందమానంద ఆనందమే, ఆనంద ఆనంద ఆనందమే. ఓతన యెరూషలేము పట్టణము ఇంటికై అలంకరింపబడుచున్నది. ఓతన యెరూషలేము పట్టణము ఇంటికై అలంకరింపబడుచున్నది. ఆదియుడేనే అంతమునేనై ఉన్నాడు, ఆదియుడేనే అంతమునేనై ఉన్నాడు. దుఃఖము లేదు, మరణము లేదు, దుఃఖము లేదు, మరణము లేదు. ఆనందమానంద ఆనందమే, ఆనందమానంద ఆనందమే. ఓతన యెరూషలేము పట్టణము ఇంటికై అలంకరింపబడుచున్నది. ఓతన యెరూషలేము పట్టణము ఇంటికై అలంకరింపబడుచున్నది. అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువాడు, అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువాడు. యెహోవాను దానిలో లేనే లేదు, యెహోవాను దానిలో లేనే లేదు. ఆనంద ఆనంద ఆనందమే, ఆనంద ఆనంద ఆనందమే. ఓతన యెరూషలేము పట్టణము ఇంటికై అలంకరింపబడుచున్నది. ఓతన యెరూషలేము పట్టణము ఇంటికై అలంకరింపబడుచున్నది. జనములను స్వస్థపరచుటకై విని యోగించు, జనములను స్వస్థపరచుటకై విని యోగించు. జీవవృక్షము యొక్క ఆకులు కలవు, జీవవృక్షము యొక్క ఆకులు కలవు. ఆనంద ఆనంద ఆనందమే, ఆనంద ఆనంద ఆనందమే. ఓతన యెరూషలేము పట్టణము ఇంటికై అలంకరింపబడుచున్నది. ఓతన యెరూషలేము పట్టణము ఇంటికై అలంకరింపబడుచున్నది. దేవుని దాసులు ఆయనను సేవించుచు,
కన్నికై అలంకారే పవడుతున్నది నూతన యెరూషలేము పట్టణము కన్నికై అలంకారే పవడుతున్నది నూతన యెరూషలేము పట్టణమున పెండ్లి కొరకై అలంకరించబడుతుండగా ఆయన ఆ పరలోక పట్టణములో ఆ నూతన యెరూషలేములో దైవ నివాసులతో అయ్యా నీ నివాసము మాతో కూడా ఉంటుందని ప్రభువా నాయన మేమందరూ కూడా నీకు ప్రజలై ఉంటామని తండ్రి మేమందరం నిత్య సంతోషంతో పరవశిస్తామని నాయనా ఆది మీరే అంతము మీరే ఉన్నారని ప్రభువా అక్కడ దుఃఖము లేదు మరణము లేదు వేదన లేదు సమస్య లేదని ప్రభువా నిత్య సంతోషమని ఒక తేటగా తండ్రి అయాన్ని స్తుతించే గుంపుగా మేము నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు తండ్రి అసహ్యము చేసేవారు అయా నిషిద్ధమైనటువంటి వారు తండ్రి ఎవరు కూడా దానిలో ఉండరని ప్రభువా నీతిమంతులు మాత్రమే యథార్థవంతులు మాత్రమే అయా పరిశుద్ధులు మాత్రమే నీ కొరకు రోషము కలిగి జీవించినటువంటి దైవ సేవకులు మాత్రమే అందులో ప్రవేశిస్తారని ప్రభువా నీ లేఖనాలతో సెలవిస్తున్నాయి తండ్రి నాయనా స్వస్థపరచుడుకు నాయన అయా జనాలను స్వస్థపరచుడుకు వినియోగించుడుకు నాయన జీవ వృక్షములటువంటి ఆకులు అక్కడ ఉన్నాయని ప్రభువా నీ లేఖనాలు ప్రభువా లోరి హయానికి స్తోత్రాలు తండ్రి నాయనా దేవుని దాసులు దైవ సేవకులు నిత్యమును స్తుతిస్తూ నిన్నే సేవిస్తూ ఉంటారని సియోనులో అయ్యా మీరే మూలరాయిగా తలరాయిగా ఉన్నారని ప్రభు ఆ సియోను పర్వతం మీద నాయన మీరు ఆశీనుడై ఉన్నారని ప్రభు ఎవరు సమీపించినటువంటి తేజస్సులో మీరు అయ్యా నివసిస్తున్నట్లుగా నీ లేఖనాల ద్వారా ప్రభు నాతో మాతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభు తండ్రికి స్తోత్రాలు నాయన మీరు పంపబడ్డారని ప్రభు అయ్యా మీరు వచ్చి ఉన్నారని ప్రభు లోకాన్ని రక్షించుడికి మీరు వచ్చారని తండ్రి చిత్తమును నెరవేర్చుడికే మీరు వచ్చారని పాపులనే పిలవచ్చారని ప్రభు తండ్రి నిన్ను గూర్చి ప్రభు సత్యమును గూర్చి సాక్షి ఇవ్వటానికే నిన్ను నీవు కనపరుచుకోవడానికే నాయన ఆ మహిమను తండ్రిని విడిచిపెట్టి ప్రభు సింహాసనం విడిచిపెట్టి పరలోకం విడిచిపెట్టి శిలువ మరణ పొందులుగా నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు మా మధ్యలోకి దిగివచ్చి మమ్మల్ని అందరూ కూడా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీతిమంతులుగా మార్చి ప్రభు నిన్ను స్తుతించే గుంపులో నిన్ను ఆరాధించే గుంపులో నీ మాటలను విని నీ మాటలను గైకొని అనేకమైన ఆశీర్వాదములు పొందుకునే గుంపులో మమ్మల్ని అందరినీ కూడా మీరు నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు అయ్యా స్తోత్రాలు దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు 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 తండ్రి దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకై దేవునికి స్తోత్రాలు చెల్లించదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రతి మాటలు మన హృదయములో సారవంతులు నిలబడినటువంటి విత్తనాలుగా లోకంతలుగా ఫలించుగా కృప చూపినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లించదము. స్తోత్రం 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 స్తోత్రం. చేసినటువంటి ప్రతి ప్రార్థనను దేవుడిని పాదాల చెందుకు ఇప్పటిగా మార్చుకొని మన పడినటువంటి ప్రయాసానికి తగిన ప్రతిఫలం అనుగ్రహింపజేసి ప్రారంభం నుండి ముగింపు వరకు దేవుడి తన ఆత్మ నడిపింపు చేత నడిపించి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవునికి మాత్రమే మహిమకరంగా జరిగించినటువంటి దేవునికి స్తోత్రాలు చెల్లించదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లించదము.
స్తోత్రం 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 అని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దేవుని యొక్క బలమైనటువంటి రాజ్యము కొరకును రాకడ కొరకును సిద్ధపరుస్తూ ఉన్న త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లించదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, మాకు చాలని దేవుడా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా, మీరు పంపబడ్డవాడు తండ్రి. అయ్యా, మీరు వచ్చిన వాడుగా తండ్రి, నాతో మాతో ఒక తేటగా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా, మీరు లోకాన్ని రక్షించడానికి వచ్చి ఉన్నారని, తండ్రి చిత్తమును నెరవేర్చుడికే మీరు వచ్చి ఉన్నారని, పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి మీరు వచ్చి ఉన్నారని, ఆ సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికే మీరు దిగి వచ్చారని ప్రభు ఒక తేటగా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో స్థిరపరిచి నూరంతలుగా పలుంపడు గ్రహింపజేసి అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుడుకు నాయన, నూతన యెరూషలేములో సియోనులో అడుగు పెట్టుడుకు మీరే కృప చూపించిన ఆయన మీరు కాలం జరిగించండి తండ్రి. నీ చిత్తములో, నీ ప్రణాళికలో, నీ ఆలోచన బిడ్డలను నడిపించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలు చేసినటువంటి ప్రతి ప్రార్థనకు పరిపూర్ణమైనటువంటి జవాబు దయచేసి ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా నీ రాకడ రాజ్యానికి మీరు సిద్ధపరచమని, ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకున్నామని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కృప, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్నటువంటి సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సకల కోటి పరిశుద్ధులకును మరి ముఖ్యముగా ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలు పంపులు పొందుకున్న మనందరికీ నిత్యము సదాకాలము ప్రభు రాకడ వరకు నిత్యము తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంతటితో ఈ క్రిస్మస్ ఆరాధన ముగించబడింది. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.